హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజు బ్రోకోలీ రెసిపీతో వచ్చానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సాల్ట్, ఇది ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క అన్నీ దంచి పొడి చేసుకున్నానండి. మసాలా పౌడర్ ఇది రెడ్ చిల్లీ సాస్, బ్రెడ్ క్రమ్స్, వెనిగర్, కారం, మైదా పిండి 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ అండి. ఇది రైస్ ఫ్లోర్ 1 కప్ వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రోకోలీ అండి. బ్రోకోలీని ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. బ్రోకోలీ ఫస్ట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను బాగా. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని బ్రోకోలీ అన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని అది కరిగిపోతుందండి. బ్రోకోలీ వేసుకుందామండి. అన్నీ వేసుకుందాం ఇలాగా. ఇలా అన్నీ వేసుకుందామండి. వేసుకుని బాయిల్ చేసుకుందామండి. ఇంకొక విషయం చెప్పాలండి. బ్రోకోలీ ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. బ్రోకోలీ ఎప్పుడు పీస్గా ఇలా తీసుకోవాలండి. బ్రోకోలీ కట్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయండి. ఓన్లీ బ్రోకోలీ ఇలా పీస్ కింద చేసుకోవాలంతే. ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం.